మాలలు ఐకమత్యంగా ఉండాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మహబూబ్ నగర్లో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్తో కలిసి పాల్గొన్నారు వివేక్. దేశంలో కుల గణన జరగాలని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం దళితులకు న్యాయం జరగాలని తెలిపారు. మాలలు కలిసికట్టుగా ఉండి హక్కులు సాధించుకోవాలన్నారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. మీరందరూ కలిసి ఉంటే మేము వెనుక ఉంటాం, మీరు కలిసి లేకుంటే మేము కూడా వెనుక ఉండడం చాలా కష్టం. ఎందుకంటే 10 మంది కలిసి ఉన్నప్పుడు ఒక పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది. 10 మంది వేరే వేరేగా ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ చాలా తక్కువైపోతుంది. పాలిటిక్స్లో రాజకీయాలలో ఉన్న నాయకులందరికీ కూడా మీరందరూ బలంగా ఉన్నప్పుడు మాకు కూడా ఆ బలం ఉంటుంది. మనం ఎవరు వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదు, ఎవరు వ్యతిరేకంగా ఏం చేయడం లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఏబిసిడి అన్నారు. నేను ముఖ్యమంత్రి గారికి అదే చెప్పినాను. ఏబిసిడి అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏబిసిడి అని చెప్పి వారు తప్పుడు లెక్కలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త సెన్సస్ చేసే అవసరం ఉన్నది. ఈ సెన్సస్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అన్నారు నేషనల్ వైడ్ సెన్సస్ చేయాలని చెప్పి వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఇదే కోరినాము. మీరు నేషనలీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో ఆ సెన్సస్ చేయండి. ఆ సెన్సస్ చేసే వరకు ఆ ఫిగర్స్, ఆ సెన్సస్ చేసినప్పుడు మన నిజంగా ఎంత బలం ఉన్నదో మనకు వారికి కూడా తెలిసి వస్తుంది. పాపులేషన్ వైజ్ పదవులు రావాలి, పాపులేషన్ వైజ్ పోస్ట్ రావాలని చెప్పి ఏదైతే జడ్జిమెంట్లో ఇచ్చినారో, అయితే అన్నిటికన్నా ఎక్కువ సంఖ్య ఎవరిది ఉన్నది? మన దళితుల సంఖ్య ఉన్నది. మనకు ఎక్కువ పోస్టులు రావాలి అసలు, అవునా కదా? వాళ్ళు ఒక్కడు పరిచిపోతున్నారు. ఏదైతే మొన్న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో ఈ ప్లీయే లేదు, దాంట్లో ఈ క్రీమీ లేయర్ ప్లీయే లేదు. కానీ ఇంతమంది 6 కలిసి ఒక డిసిజన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈ డిసిజన్ ఎట్లా ఇస్తే కాబోయే రోజులలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మనమందరం కూడా ఆలోచించుకోవాలి. అందు గురించి కలిసి కొట్లాడదాం. ఎంప్లాయీస్ అందరినీ ఒక రూపు కింద తేవండి. ఫస్ట్ ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి కాబట్టి ప్రతి జిల్లాకు పోదాం. ఫస్ట్ ఎంప్లాయీతో మాట్లాడదాం. ఎందుకంటే ఎంప్లాయీ మన మాల బిడ్డ, ముద్దు బిడ్డ ఎక్కడ దాక్కున్నా కూడా బయటకు లాక్కుండా వద్దాం. ఎందుకంటే చెప్పుకోవాలని చెప్పినా కదా, నేను 2 సంవత్సరాలు చేసినా నేను మాల అని చెప్పుకోలేకపోయింది మనోడు. అందుకని అలాంటి వాళ్ళని ఏరి ఈ ఫలాలు ఏదైతే తింటున్నారో, ఈ ఫలాలు మనకిచ్చిన రిజర్వేషన్ ఫలాలు ఏదైతే మనం అనుభవిస్తున్నామో దానికి కనీసం అతను పే బ్యాక్ టు ద సొసైటీకి పనిచేయవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే లేకుంటే మనం ఇట్లనే ఉండిపోతాం. సో తప్పనిసరిగా మీరందరూ కూడా మేము ఉన్నాం మీ వెనకాల ధైర్యంగా, మీరు ముందుకు రండి. మీరు లేకుంటే మేము లేము, మీరు లేకుంటే మేము లేము. డిపార్ట్మెంట్లో 35 ఏళ్ళ సర్వీస్లో నన్ను ట్రబుల్ షూటర్ అనేవాళ్ళు. ఎక్కడ ట్రబుల్ ఉంటుందో అక్కడికి పంపించేది. ఈరోజు బహుశా అంబేద్కర్ గారు నన్ను ఆశీర్వదించినట్టున్నాడు. అందుకనే ట్రబుల్ షూటర్గా మీ మధ్యన వచ్చిన తప్పనిసరిగా మీతో ఉంటాను. సామాజిక వెనుకబాటుతనం, చదువుపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకున్న వెనుకబడిన కులాలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిషన్ను నియమించి రిజర్వేషన్ కల్పించాలని. అయినా సరే బీసీల అంశం అది వాళ్ళ అంశం, వాళ్ళు చూసుకుంటారు కావచ్చు. ఇప్పుడు నేనేమంటున్నానంటే జస్టిస్ ఇంద్రాసాని కేసులో 9 జడ్జిల ధర్మాసనం ఇది కేవలం బీసీలకు మాత్రమే వర్తిస్తుంది. దీన్ని ఎస్సీలకు ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు. క్రిమి లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అని 9 జడ్జిల ధర్మాసనం తీర్పు ఇస్తే, మొన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా ఒక 9 జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కొట్టేయాలంటే దానికంటే పెద్ద బెంచ్ దాని మీద చర్చ జరిపి వాదోపవాదాలు జరిపి కొట్టేయాలి. కానీ 7 జడ్జిల బెంచ్ క్రిమినల్ చట్టం వర్తించాలని చెప్తుంది. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వ్యతిరేకమే.